మీకు మన లాస్ట్ వీడియో గుర్తుందా? ఒకళ్ళు నడుచుకుంటూ తిరుపతికి వెళ్తున్నారు, మరొకళ్ళు బస్సులో తిరుపతికి వెళ్తున్నారు. ఇద్దరు కూడా వెంకటేశ్వర స్వామిని చూడడానికే వెళ్తున్నారు. అదేవిధంగా ఎవరైనా జ్ఞాన మార్గాన్ని అనుసరించినా, మరొకళ్ళు కర్మ మార్గాన్ని అనుసరించినా ఇద్దరికి దక్కేది ఒకటే ఫలితం, అదే మోక్షం. ఇదే విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ మరొకసారి అయితే చెప్తూ ఉన్నారు. నమస్కారం, జై శ్రీరామ్. భగవద్గీత 5వ అధ్యాయం 5వ శ్లోకం. యత్ సాంఖ్య ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యహ పశ్యతి స పశ్యతి. శ్లోకానికి అర్థం ఏంటి అంటే, అర్జున, జ్ఞానయోగులు ఏదైతే ఫలితాన్ని పొందుతారో అదే ఫలితాన్ని కర్మయోగులు కూడా పొందుతారు. ఎవరైతే జ్ఞానయోగాన్ని కర్మయోగాన్ని ఒకటిగా చూస్తారో వాళ్ళు యథార్థాన్ని దర్శిస్తున్నట్టు అనేసి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తున్నారు. ఇప్పుడు మనం గనక కర్మ సన్యాస మార్గాన్ని అనుసరించాలంటే మన జీవిత విధానాన్ని కంప్లీట్గా అయితే మార్చుకోవాలి. మనం సన్యాసులుగా మారాల్సి అయితే ఉంటుంది. కానీ ఎవరైతే కర్మయోగాన్ని అనుసరిస్తారో వాళ్ళు పెద్దగా మారాల్సింది ఏమీ లేదు. కేవలం ఒకే ఒక్క భావన, స్వామి అంతా నీదే అనే ఒకే ఒక్క భావన ఉంటే మన జీవితం కంప్లీట్గా అయితే చేంజ్ అవుతుంది. మీకు ఈ శ్లోకం నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి. జై శ్రీకృష్ణ. కుదిరితే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. హరే కృష్ణ.